29 కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్స్ కేంద్రం అమల్లోకి తేవటం పరిశ్రమల యజమానుల కోసమేనని ఎల్ఐసి ఉద్యోగుల సంఘం జోన్ సంయుక్త కార్యదర్శి జి తిరుపతయ్య అన్నారు. సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ ఆధ్వర్యంలో కార్మిక చట్టాల స్థానంలో లేబర్ కోడ్లు ఎవరి కోసం అనే అంశంపై కడపలో జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్ల వల్ల కనీస వేతనాలకు గ్యారంటీ లేదన్నారు. యూనియన్ ఏర్పాటు భవిష్యత్తులో కష్టమవుతుందని అన్నారు. సమ్మె నిర్వహించుకోవటం, సమస్యలు పరిష్కరించుకోవటం క్లిష్టంగా మారుతుందని, దీర్ఘకాలం పడుతుందని అన్నారు. గిగ్ వర్కర్లకు సంక్షేమం, సంవత్సరానికే గ్రాడ్యుటీ చెల్లింపు బూటకమని అన్నారు. రాజ్యాంగ పరిధిలోనే ఏ సమస్యలైనా పరిష్కారం అవుతాయని, రాజ్యాంగాన్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందని ప్రముఖ న్యాయవాది బిఆర్ అంబేద్కర్ మిషన్ కార్యదర్శి ఏ సంపత్ కుమార్ అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, అది మనల్ని కాపాడుతుంది అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం స్త్రీలకు సమానత్వాన్ని ప్రసాదించిందని, కార్మికులకు హక్కులను ఇచ్చిందని, పౌరులకు స్వేచ్ఛలను గ్యారంటీ చేసిందని ఆయన అన్నారు. ఆఖరికి వివాదాస్పదమైన సున్నితమైన అయోధ్య వ్యవహారం, షాబానా వ్యవహారం కూడా కోర్టు పరిధిలోనే పరిష్కారం కావాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. కావున రాజ్యాంగమే మనకు మార్గదర్శి, దీపదారి అని ఆయన అన్నారు. సెమినార్కు అధ్యక్షత వహించిన సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ కన్వీనర్ రఘునాథ్ రెడ్డి ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకుంటే ప్రజలకు, లేబర్ కోర్టులకు ప్రతిఘటిస్తేనే కార్మికులకు భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ సెమినార్లో వివిధ రంగాలకు సంబంధించిన ఉద్యోగ సంఘాల నాయకులు అవధానం శ్రీనివాస్, కె జగదీష్, జి నారాయణ రెడ్డి, బి లక్ష్మీరాజా, పి సుదర్శన రెడ్డి, ఎస్ఏ అజీజ్, అక్బర్ పాషా, డి శ్రీకృష్ణ, ప్రశాంతి, డి మహమ్మద్, కె సుధాకర్, సుధీకర్, ప్రధాన కార్యదర్శి ఎన్ రామకృష్ణారెడ్డి, బి మనోహర్, కామనూరు శ్రీనివాసులు రెడ్డి, వి రామాంజుల రెడ్డి, ఎన్ శివశంకర్, డిస్కాం ఎం వెంకట రామరాజు, బి లక్ష్మీదేవి, పి వెంకట సుబ్బయ్య, పి చంద్రారెడ్డి, ఎస్ గోపి తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, నా పేరు జి తిరుపతయ్య. నేను సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ రోజు కట్టులో జరిగినటువంటి సెమినార్ లో లేబర్ కోడ్ యొక్క ప్రాధాన్యత, వాటి యొక్క డేంజర్ గురించి చర్చించడం జరిగింది. మేము 29 కేంద్ర కార్మిక చట్టాలను ఏవైతే కేంద్ర ప్రభుత్వం కుదించి 4 లేబర్ కోడ్లుగా తయారు చేసిందో వాటిని నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే వేతన కోడ్ అనేటువంటి కోడ్ ద్వారా ఎంప్లాయీస్ కు, వర్కర్లకు చెల్లించేటువంటి వేతనాలలో ఎంప్లాయీస్, వర్కర్స్ అని విభజన చేసింది. వేతనాలు చెల్లించేటువంటి బాధ్యతను పూర్తిగా యాజమాన్యానికి వదిలేసి కార్మిక సంఘాలకు కానీ, కార్మికులకు కానీ, లేదా ప్రభుత్వానికి కానీ ఎలాంటి చర్చించుకునేటువంటి అవకాశం లేకుండా వేతన కోడ్ తయారు చేయడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. రెండవది ఐఆర్, ఇండస్ట్రియల్ గ్రీవెన్స్ కోడ్. ఈ ఐఆర్ కోడ్ లో ముఖ్యంగా కార్మిక సంఘాలకు రిజిస్ట్రేషన్ నుంచి మొదలుకొని సమ్మె చేసే హక్కు వరకు అన్నిటికీ కూడా థ్రెషోల్డ్ లిమిట్ పెంచారు. 10% సభ్యులు లేదా 100 మంది సభ్యులు తప్ప రిజిస్టర్ చేసుకోలేము. సమ్మె చేయాలంటే కనీసం 60 రోజుల నోటీస్ ఇవ్వాలి. 4 నెలల నుంచి 8 నెలల వరకు కూడా సమ్మె చేసే అవకాశం లేకుండా కన్సిలియేట్